హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఫ్లవర్స్ చూశారు కదా, అచ్చం సన్ఫ్లవర్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. ఈ ఫ్లవర్స్ని జెర్బియా ఫ్లవర్స్ అంటారు. అలాగే మన గార్డెన్లో చాలా ఫ్లవర్స్ పూసాయి. అలాగే కొన్ని ఫ్రూట్స్ మొక్కలకి ఫ్రూట్స్ పెద్దగా అయ్యాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మా పప్పి నాతో పాటు నేను ఎక్కడుంటే అక్కడికి వస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తుంది నేచర్ని అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చిమిర్చి. నేను చాలాసార్లు చూశాను కానీ ఇక్కడ సంథింగ్ స్పెషల్గా అనిపించింది. మొగ్గులతో సహా పువ్వులు కూడా అన్నీ కిందకి వంగిపోయి ఉన్నాయి. నేను ఎప్పుడూ అంత ఇదిగా గమనించలేదు. ఫస్ట్ రావడమే చిన్న మొగ్గ నుంచి కింద కొంగిపోయి ఉంటుందన్నమాట. నేను ఫ్లవర్ విచ్చుకునే ముందే కింద కొంగుతాయి అనుకున్నాను. ఈ చెట్టు అయితే సూర్యనామ చెర్రీ. ఈ చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చాయి కానీ వెంటనే రాలిపోయాయి. మరి ఎందుకు నిలవలేదన్నది అర్థం కాలేదు. కొన్ని టమాటాలు అయితే పండాయి. ఏదైనా మనం సొంతంగా పండించుకున్నది అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చూసినప్పుడు. చిన్నప్పుడు ఫ్లవర్ మొగ్గ నుంచి మనం చూస్తూ ఉంటాం కదా, అది చక్కగా పండయి లేదంటే ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఏదైనా సరే అవి ఫైనల్ స్టేజ్కి వచ్చి మనం కోసుకుంటున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ క్రోటన్ మొక్క లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా, అప్పుడైతే చిన్న చిన్న బడ్స్ ఉన్నాయి, ఇప్పుడైతే ఫ్లవర్స్ విచ్చుకున్నాయి. ఈ చెట్టు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయి, చిగుర్లు కూడా బాగా వస్తాయి, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. గార్డెన్లో అందంగా స్టైలిష్గా పెంచుకోవాలి క్రోటన్ మొక్కలు, చూడంగానే అట్రాక్షన్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ మొక్క చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మన గులాబీల చెట్లు లాస్ట్ వీడియోస్లో షార్ట్స్లో చూపిస్తూనే ఉన్నాను కదా, అన్ని చెట్లకి ఫ్లవర్స్ అయిపోవచ్చాయి, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇంకా లాస్ట్లో ఉన్నాయన్నమాట గులాబీలు అయితే. ఈ చెట్టు ఒక్క చెట్టుకే మొగ్గలు ఎక్కువ ఉన్నాయి. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. చూస్తున్నారు కదా, మంచి కలర్ చిట్టు గులాబీలు చాలా బాగా పూస్తాయి, చూడడానికి బాగుంటాయి. పెట్టుకున్నప్పుడు కానీ దేవుడి పటాలకి పెట్టుకున్నప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది. ఈ వంకాయ మొక్క చూసారా ఎంత బాగా పెరుగుతుందో. మన తోటలో చాలా మొక్కలు పెట్టాను కానీ రెండే రెండు మిగిలాయి. ఏదైనా సరే ఉన్నప్పుడు విలువ తెలియదు, లేనప్పుడు తెలుస్తుంది అంటారు కదా, అలాగా గులాబీ చెట్టుకి పువ్వులున్నంత కాలం ఏమనిపించలేదు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాయి కదా, మళ్ళీ ఎప్పుడు వస్తాయా అనేసి అనిపిస్తూ ఉంటుంది. చిగుర్లు అయితే బాగా వస్తున్నాయి, చూపిస్తాను చూడండి. అన్ని చెట్లకి చిగుర్లు బాగా వస్తున్నాయి. పువ్వులన్నీ అయిపోయినాయి కదా, ఇంకా ఒకటి రెండు పువ్వులే పూస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొత్తం చెట్టు నిండా ఎన్ని చిగుర్లు ఉన్నాయో అలా అన్ని గులాబీ చెట్లకి చిగుర్లు వస్తున్నాయి. ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి, లాస్ట్లో ఉన్నాయి, ఒకటి రెండు పూస్తున్నాయి అంతే. ఫ్రూట్స్ చెట్లుగా అయితే చిగుర్లు అవి బాగానే వచ్చాయి. ఇప్పుడు బడ్స్ అవి ఫ్లవర్స్ విచ్చుకుంటున్నాయి అన్నమాట. కొన్ని చెట్లకు మాత్రం చిన్న చిన్న పిందులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. చాలా చెట్లకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈ చెట్టు అయితే ఏం చెట్టో తెలియట్లేదు, ఫ్రూట్ చెట్టు అయితే అనేసి తీసుకున్నాము. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బంచ్ లాగా మొగ్గల్లాగా వచ్చింది అంతే. చాలా రోజులు అవుతుంది. ఏ చెట్టు అనేది తెలియట్లేదు, చూడాలి మరి. ఈ ఫ్లవర్స్ అయితే చిన్నగా విచ్చుకున్నాయి. మీలో ఎవరికైనా సరే ఆ చెట్టు ఏం చెట్టు అనేది తెలిస్తే కామెంట్ చేయండి. వాము చెట్టు, వామాకులతో ఎర్లీ మార్నింగ్ కషాయంలా చేసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది. కషాయం అంటే ఎక్కువ కష్టపడాల్సింది ఏం లేదు. చాలా వరకు నైట్ టైము జీలకర్ర వాము వాటర్లో నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ వాటిని బాయిల్ చేసుకుని తాగుతూ ఉంటాం కదా, దాని బదులు ఇలా డైరెక్ట్గా చెట్టు నుంచి ఆకులు తెంపుకుని కషాయంలాగా చేసుకోవడమే. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసుకుని అందులో ఈ వామాకులు ఒక 2-3 వేసేసుకుని సైజుని బట్టి వామాకులు వేసుకుని బాయిల్ చేసుకుని ఆ వాటర్ తాగేయడమే వడగొట్టుకుని. వామాకులు అవైలబుల్గా ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇలా ట్రై చేస్తూ ఉన్నాను.
ఇక్కడ ఈ సపోటా చెట్టు చూసారు కదా, ఎన్ని సపోటాలు ఉన్నాయి. చెట్టు చిన్నగా ఉన్న ఫ్రూట్స్ అయితే బాగా వస్తున్నాయి, కానీ అవి ఏ టైంలో తెంపాలన్నది తెలియట్లేదు. ఇక్కడ ఈ చెట్టు చూసారా, మొగ్గలు వచ్చాయి కదా, ఈ ఆకులకి చిన్నగా కాయల్లాగా ఏవో వచ్చాయి. దానికైతే 2 కళ్ళు, ఒక నోరులాగా చిన్నగా ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. ఇక్కడ ఈ కొబ్బరి చెట్లులా ఉన్నాయి కదా, ఇవైతే షో ప్లాంట్స్. డోర్కి, మెయిన్ డోర్కి ఆ పక్కన ఈ పక్కన పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇల్లు అయితే. నేను ట్రై చేశాను, చాలా బాగుంటుంది ఇంటి ముందు పెట్టుకుంటే, డోర్కి అటుపక్కన ఇటుపక్కన. ఈ క్రోటన్ చెట్టు కూడా మెయిన్ డోర్ పక్కన చాలా అందంగా కనిపిస్తుంది. మన గార్డెన్లో మామిడి చెట్లకైతే పూత అన్ని చెట్లకి బాగా వచ్చింది. కాకపోతే ఎన్ని కాయలు వస్తాయనేది తెలియదు, కానీ ఇక్కడ ఈ క్రోటన్ మొక్కను చూడండి, మొగ్గలు ఉన్నాయి కదా, ఈ మొగ్గలకి చివర బ్లాక్ లైన్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. మొగ్గలైతే ఎంత అందంగా కనిపిస్తాయో. విత్తనాలుంటే చెట్టుకి తీసి అక్కడే వేసేసాను. అన్ని చెట్లు వచ్చాయి. కలర్ కూడా ఎంత అందంగా ఉందో చూడండి, డార్క్ పింక్. ఇందులో చాలా కలర్స్ ఉండేవి, అన్ని చెట్లు చచ్చిపోయి నేను విత్తనాలు సేవ్ చేసుకోవడం మర్చిపోయాను. ఈ ఒక్క కలరే ఉంది. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి ఈ చెట్లు అయితే. ఫ్లవర్స్ మొత్తం అన్ని కలర్స్ ఉంటే, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అయితే చాలా బాగుంటుంది. అన్నిటికంటే నాకు రెడ్ బాగా నచ్చిద్ది. ఈ మరువన్ చెట్టు కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్రోటన్ని కలిసియా క్రోటన్ అంటారు. ఈ క్రోటన్ అయితే మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ చూపిస్తున్న ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చుద్ది. మధ్యలో పింక్ వచ్చి చుట్టూ గ్రీన్, అది కూడా అదో డిఫరెంట్ కలర్ గ్రీన్ కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ కలర్ కూడా బాగుంటుంది. నాకు మన దగ్గర ఉన్న అన్ని మొక్కల్లో ఆ పింక్ షేడ్ ఉన్నది బాగా నచ్చుద్ది అనమాట. వీటికి పువ్వులు కూడా చాలా అట్రాక్షన్గా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి వాటికి పువ్వులు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జామకాయ చెట్టు నిండా పోతుంది. అన్నీ మొగ్గలే ఉన్నాయి చూడండి. చెప్పాను కదా, గార్డెన్లో ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నిటికి మొగ్గలు ఉన్నాయి, కొన్ని చెట్లు కాయలు అయ్యాయి. మనం టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నామో అంటే అయిపోదండి, మెయింటెనెన్స్ అయితే చాలా ఉంటుంది. డైలీ చెక్ చేసుకోవాలి, వాటర్ పోయడం కానీ, ఫెర్టిలైజర్స్ ఇవ్వడం కానీ, మొక్కలన్నీ ఎలా ఉన్నాయి, ఏమన్నా చీడలు పట్టాయా, అలాగే గడ్డి అది పెరుగుతూ ఉంటుంది, ఇంకా అవి అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో వైట్ కలర్ అయితే చెట్టు నిండా వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ చెట్టుకి ఇప్పుడిప్పుడే వస్తుంది. మిగిలిన కలర్స్ అన్నిటితో పోలిస్తే నాకు వైట్ అయితే బాగా నచ్చుద్ది. ఇక్కడ ఈ గ్రేప్స్ చెట్టుకి అవి మొగ్గలు అనేసి అనుకుంటున్నాను, చూడాలి. చెట్టు చిన్నగానే ఉంది, కానీ మొగ్గలైతే వస్తున్నాయి, చూడాలన్నమాట అవి కాయలు అవుతాయా లేదా అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతే. ఈ గ్రేప్స్ చెట్టు మొత్తం ఇంతే, ఇది చిన్నగానే ఉంటుంది.